కార్తీక పురాణం 15వ అధ్యాయము. దీప పద్మలంచే ఎలుక పూర్వజన్మ కృతితో నరరూపమండుత. అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని కార్తీక మహత్యము గురించి ఎంత వివరించనో పూర్తి కానే రాదు. కానీ మరి యొక్క ఇతిహాసం తెలియ చెప్పదను, సావధానుడై ఆలకింపు మని ఇట్లు చెప్పను. ఈ మాసమున హరినామ సంకేతాలు వినుట చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణం చదువుట లేక వినుట, సాయంత్రం దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రం అనేది నరకము పడి మిట్టాడుతుండ్రు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణ గంధ పుష్ప అక్షంతలతో పూజించి ధూప దీప నైవేద్యములో ఇచ్చిన ఏడల